తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల రద్దీని నివారించడానికి ఆలయానికి 200 మీటర్ల దూరంలో గోశాల పక్కన 3.5 ఎకరాల విస్తీర్ణంలో 300 నుంచి 400 వాహనాలు నిలిపేలా భారీ పార్కింగ్ స్థలాన్ని ప్రతిపాదించినట్లు తుడా చైర్మన్ డాలా దివాకర్ తెలిపారు. ఈ పార్కింగ్ స్థల సమగ్ర అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో త్వరలోనే అవసరమైన నిధులను కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరైన వెంటనే నిర్మాణ పనులను అత్యంత వేగంగా ప్రారంభించి వాహనాల రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఈ పార్కింగ్ సదుపాయాన్ని భక్తులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. గవర్నమెంట్ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించాల్సిందిగా. సో దీని గురించి టీటీడీ చైర్మన్ గారికి చెప్పిన వెంటనే ఫస్ట్ వాల్ పుట్టింగ్స్ పైన ఆ రోడ్డు ట్యాకప్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక కారు వెళ్తే ఇంకో కారు రావట్లేకపోతుంది, అదే రోడ్డు ట్రాక్టర్లు పోతాం. తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతూనే ఉంటారు. ఈరోజు ఒకప్పుడు మినిస్టర్, తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ అక్క మనబా లక్ష్మీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మనం మీటింగ్ పెట్టుకోవడం కారణమైనటువంటి బిఆర్ నాయుడు గారు టుడాక్ రావటం చాలా ఆనందంగా ఉన్నది. భారతదేశంలో అత్యంత ముఖ్యమైనది. అందరూ కూడా 140 కోట్ల జనాభాలు ఉంటే జేసీ గారు వచ్చారా? జేసీ గారు రెండు ఈస్ట్ సౌత్ ఈ రెండు ఈస్ట్ రంగనాథం కోర్ట్ కాంప్లెక్స్ కొంటపల్లి సౌత్ సైడ్. ఈరోజు టుడా ఆఫీస్కి పెద్దలు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టుడాకు రావటం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు తిరుపతి డెవలప్ కావాలన్నా, రాష్ట్రం డెవలప్ కావాలన్నా భగవంతుల ఆశీస్సులు ఉండాలా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఎంతోమంది భక్తులు తిరుపతిలో ఉండటం, తిరుపతిలో నివాసాలు కూడా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది టుడా పరిధిలో ఉన్నారు. అదేవిధంగా వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు, రైల్వే స్టేషన్ ద్వారా కావచ్చు, బస్ స్టాండ్ ద్వారా కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరుమలకి పోవాలంటే మంచి రోడ్స్ ఉండాలా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది ఉండవద్దు, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరగవద్దు, గ్రీనరీ బాగుండాలా, వాటర్ ఫెసిలిటీస్ బాగుండాలా. ఇవన్నీ జాయింట్ మీటింగ్ పెట్టాలి. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. టీటీడీ అధికారులు ప్లస్ తోడా అధికారులు అందరిని కూడా కలుసుకొని ఈరోజు
చర్చించడం జరిగింది కొన్ని విషయాలు. అది ముఖ్యంగా పలు దఫాలు ఏ మీటింగ్లో పెట్టినా కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చి వేరే చోట వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, వాళ్ళని బై ఫోర్స్ పంపించకూడదు, వాళ్ళని కన్విన్స్ చేసి పంపించాలి, మనం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అక్కడ అనేటువంటి ఉద్దేశంతో వారు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు తూడా అధికారులు, తూడా చైర్మన్ వాళ్ళందరినీ కన్విన్స్ చేయటం, వాళ్ళు ఆమోదం తెలపటం, సుమారు 100 హౌసులు వాళ్ళు ముందర ఉన్నటువంటి కొంత ల్యాండ్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దానికి కాంపన్సేట్గా వేరే చోట వాళ్ళకి 1:2 ల్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. ఆ దిశలో ఇప్పుడు ఎల్ షేప్లో ప్రస్తుతం దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఎక్స్పాన్షన్ చేయాలి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు 30 ఫీట్ ఉన్న రోడ్డుని 60 ఫీట్ చేయాలి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి 2 రోడ్లు కనెక్టివ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 రోడ్లు కూడా ఎక్స్పాన్షన్ చేసి 60 ఫీట్ రేట్. సో దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతున్నది, వచ్చేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చిన్న ఇబ్బందులు పడే దానివల్ల అవన్నీ షార్ట్అవుట్ చేసేసి ఒకే చోట కన్నా పార్కింగ్ పెడితే ఎట్లా ఫ్లోటింగ్ క్రౌడే కాబట్టి మనం సుమారుగా 300 నుంచి 400 వెహికల్స్ పెట్టుకునే పరిస్థితి కాబట్టి ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒకే చోట ప్లాన్ చేస్తున్నాం. ఈ బుక్లెట్ వాళ్ళకు అవగాహన వస్తుంది, అందరికీ బుక్లెట్ మీకు అవగాహన వస్తుంది. నిర్వాసులకు అందరూ కూడా ఆల్రెడీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికోసం ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా చేశాము. దాంట్లో ఎవరెవరికి ఎంత అంకణాలు పోతున్నాయి, దాంట్లో బిల్డింగ్ పోయే వాళ్ళకి కాంపన్సేషన్ ఎలా ఇవ్వాలని కూడా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా మనం కోర్ట్ కాంప్లెక్స్ రోడ్లో మనం ఏదైతే మొన్న సుప్రీంకోర్టు సీజే గారు భూమి పూజ చేశారో ఆ రోడ్లో మనం గవర్నమెంట్ ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించి 100 నుంచి 110 ఇల్లు పోతున్నాయి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళని అక్కడ తీసేపోయే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 3.5 acres అనేది రన్నింగ్, నీకు పార్కింగ్ అనేది పర్మనెంట్ పార్కింగ్ ఉండదు కాబట్టి నీకు భక్తులందరూ మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వస్తా పోతూ ఉంటారు కాబట్టి రన్నింగ్ క్రౌడే కాబట్టి సుమారుగా 300 నుంచి 400 పార్కింగ్ ఒక్కసారి పెట్టొచ్చు అక్కడ. సో రన్నింగ్ క్రౌడే కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే కూడా మనకి ఇంకా సదరన్ స్పేట్లో మనకు స్వర్ణముఖి రివర్కి ఆనుకొని ఉంటుంది పార్కింగ్. అక్కడ 4 to 5 acres ఆల్రెడీ ల్యాండ్ ఉంది, అది కూడా అవసరమైతే తీసుకుంటాం. అది ఫ్యూచర్లో ఫర్దర్గా డిసైడ్ చేస్తాం. అది పంచాయతీని మెయింటైన్ చేస్తాను.